ఫ్రెండ్స్, ఇది వచ్చేటప్పటికి వాచ్ సిరీస్ 9 మొన్న రీసెంట్ గా యాపిల్ వీళ్ళకి సంబంధించినటువంటి న్యూ ఏజ్ మొబైల్ ఫోన్స్ ఐఫోన్ 15 సిరీస్ తో పాటు దీన్ని కూడా లాంచ్ చేశారు. అసలు ఇది అప్గ్రేడా కాదా అనే విషయానికి వచ్చారు అన్నట్లయితే నేనైతే వాచ్ సిరీస్ 5 ని యూజ్ చేస్తున్నాను. స్టిల్ యాజ్ ఆఫ్ నౌ నాకైతే ఏం అప్గ్రేడ్ అనిపించలేదు. ఇప్పటికి కూడా ఇదైతే అప్గ్రేడ్ కాదు. ఎవరికి అప్గ్రేడేషన్ అంటే పెద్దగా మీకు డిఫరెన్స్ అయితే ఉండదు, కొంచెం పెర్ఫార్మెన్స్ ఫాస్ట్ ఉంటుంది అంతే. ఎనీవే మనం వాచ్ లో యాప్స్ వాడడం ఇట్లాంటివి ఏమి ఉండవు కాబట్టి ఒకసారి పెట్టుకొని జస్ట్ హెల్త్ ట్రాకింగ్ కోసమే కాబట్టి నన్ను అడిగితే కనుక వాచ్ సిరీస్ 3 ని యూజ్ చేస్తున్నారు మీరు అన్నట్లయితే గనక అప్గ్రేడ్ అవ్వండి. లేదంటే గనక ఇక్కడ మీరు పెద్దగా అప్గ్రేడ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. బట్ ఎనీవే వేరే వాళ్ళు పర్చేజ్ చేశారు కాబట్టి సో మనకి అన్బాక్సింగ్ ఇచ్చారు కాబట్టి సో అన్బాక్సింగ్ మీకు చూపించినట్టు ఉంటుంది అన్న ఉద్దేశంతో ఒకవేళ మీరు ఫస్ట్ టైం యాపిల్ ఈకో సిస్టమ్ లోకి వస్తున్నారు, పర్చేజ్ చేసుకోవాలనుకుంటే గనక పర్చేజ్ చేయొచ్చు. బేసికల్లీ మీకు ఇందులో 2 వేరియంట్స్ ఉంటాయి. ఒకటి జీపీఎస్, ఒకటి జీపీఎస్ విత్ సెల్యులార్. ఇది జీపీఎస్ మాత్రమే, అంటే జస్ట్ మొబైల్ ఫోన్ తో కనెక్ట్ అయ్యి మొబైల్ ఫోన్ డేటా సర్వీసెస్ ని ఇది యూజ్ చేస్తుంది. జీపీఎస్ విత్ సెల్యులార్ అంటే డైరెక్ట్ గా మనం ఈ సిమ్ ని అందులో ఇన్స్టాల్ చేసుకొని మన మొబైల్ ఫోన్ కి ఈ వాచ్ కనెక్ట్ లేకుండా ఉన్నా కానీ డైరెక్ట్ గా ఫోన్ కాల్స్ కూడా మనం ఆన్సర్ చేయొచ్చు. బట్ దానికి మరొక 10,000 రూపాయలు అదనంగా పే చేయాల్సి ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేప్పటికి సుమారుగా 45,000 రూపాయలు. సో ఆలస్యం చేయకుండా బాక్స్ అయితే అన్బాక్స్ చేద్దాం. వీళ్ళకి పెద్దగా సీల్స్ ఇట్లాంటివి అయితే ఏముండదు, డైరెక్ట్ గా మనకి ర్యాప్ ఓపెన్ చేస్తే సరిపోతుంది. అండ్ అఫ్ కోర్స్ ఇక్కడ మీరు చూడొచ్చు, నేను ఇక్కడ పర్చేజ్ చేసినటువంటి కలర్ ఏదైతే ఉందో ఏఐ మిడ్ నైట్స్ అని అంటున్నారు. సో దీని పక్కకు పెట్టారు అన్నట్లయితే మనకు ఒక సిలికాన్ స్ట్రాప్ ని కూడా ప్రొవైడ్ చేశారు. సో దీని పక్కకు పెట్టేసి సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనకి యాపిల్ లో ఏ విధంగా అయితే ఇచ్చారో మనకి స్టిక్కర్స్, ఎందుకంటే ఈకో ఫ్రెండ్లీ సేమ్ అవే స్టిక్కర్స్ ని మనకి ఇక్కడ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఆలస్యం చేయకుండా అన్బాక్స్ చేసేద్దాం. ఎస్, ఇక్కడ మీరు చూడొచ్చు డిజైన్ బై యాపిల్ ఇన్ కాలిఫోర్నియా అని చెప్పి మనకు ఒక చిన్న బుక్లెట్ తో పాటు టైప్ సి టు మ్యాగ్ సేఫ్ చార్జర్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. తెలిసిందే కదా, ఇప్పుడు కొత్తగా ఐఫోన్ 15 సిరీస్ అన్నిటిలో కూడా మనం టైప్ సి కి అయితే షిఫ్ట్ అయిపోయాం, ఎందుకంటే ఫోర్స్ఫుల్ గా షిఫ్ట్ చేయించారు. అండ్ దీంతో పాటు కొంత పేపర్ వర్క్, ఇక ఫైనల్ గా ఒక చిన్న పౌచ్ లాగా ఉంది. ఇది కూడా మనకు అంతా కూడా పేపరే. దీంట్లో మనకి బ్లాక్ కి సంబంధించినటువంటి 45mm వాచ్ సిరీస్ 9 మనకు రావడం జరిగింది. సో ఆలస్యం చేయకుండా దీన్ని అయితే పవర్ ఆన్ చేసేద్దాం. అండ్ దీన్ని సెటప్ చేయడం కూడా చాలా సింపుల్. జస్ట్ మీ దగ్గర ఒక ఐఫోన్ ఉంటే సరిపోతుంది. అండ్ బై ద వై దీని అయితే మీరు ఆండ్రాయిడ్ ఫోన్ కి అయితే యూజ్ చేయలేరు. సో దీన్ని పక్కకు పెడదాం. ఇక దీని స్ట్రాప్ ని కూడా ఒకసారి అయితే చెక్దాం. ఇక స్ట్రాప్స్ లో మీకు కలర్స్, మీ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ప్లెంటీ ఉంటాయి. డిపెండ్స్ అపాన్ మీరు చెప్పేసేటువంటి ప్రైస్ ని బేస్ చేసుకుని ఇవి రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఒక యూజర్ మాన్యువల్ తో పాటు స్పోర్ట్ లూప్ బ్యాండ్ అయితే మన ముందు తీసుకొచ్చారు. ఇది కైండ్ ఆఫ్ ఎలాస్టిక్ మెటీరియల్ తో మనకి యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇది లూప్ లో కనెక్ట్ అవుతుంది. జస్ట్ మీరు చేయాల్సినటువంటి పని ఏంటి అంటే దీనికి ఇట్లా లూప్ చేయడం అంతే. జస్ట్ ఇట్లా లాక్ చేశారంటే ఆటోమేటిక్ గా మీకు ఇది ఇక్కడ లాక్ అయిపోవడం జరుగుతుంది. ఈవెన్ ద బ్యాక్ సైడ్ ఆల్సో. సో ఇది మీకు మొత్తం కంప్లీట్లీ స్కిన్ ఫ్రెండ్లీగా రావడం జరుగుతుంది. అండ్ ఎలాస్టిక్ ఉండటం వల్ల మీరు చాలా సునాయాసంగా ఈజీగా వీటిని రిమూవ్ అండ్ మళ్ళీ అప్లై కూడా చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డిజైన్ అండ్ బిల్డ్ గురించి మనం మాట్లాడుకుందాం. బేసిక్ గా మీకు ఇందులో 2 వేరియంట్స్ ఉంటాయి. ఒకటి 41mm, మరొకటి వచ్చేటప్పటికే 44mm. 41mm వచ్చేటప్పటికే సుమారుగా 42,000 రూపాయలు, అలాగే 44mm వచ్చేటప్పటికే సుమారుగా మీకు 45,000 రూపాయలకు రావడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది ఏదైతే ఉందో లూప్ వేరియంట్. బై డిఫాల్ట్ గా వాచ్ కొనేటప్పుడు ఒకటైతే మనకు ఫ్రీగా ఇస్తారు. ఒకవేళ లేదు మీరు ఇంకా కొత్తవి కావాలనుకుంటున్నారు అంటే, లైక్ నేను నైకి కొనుక్కున్నాను, సో ఇది వచ్చేటప్పటికి 4,500 ఎక్స్ట్రాగా నేను పే చేశాను, వీళ్ళు మాకు లూప్ ఇచ్చారు. సో ఇట్లా మీకు 4,500 రూపాయల నుంచి స్టార్ట్ చేసుకొని 45,000 రూపాయల దాకా వెళ్ళడం అయితే జరుగుతుంది. సో సాధారణంగా 41mm ఎవరు ప్రిఫర్ చేస్తుంటారంటే లేడీస్ కొంచెం చిన్నగా ఉంటుంది కాబట్టి సో లేడీస్ కి, అలాగే 44mm ఏదైతే ఉందో జెంట్స్ కి. అండ్ దీంట్లో కూడా మీకు 2 వేరియంట్స్ మేక్ తోటి రావడం జరుగుతుంది. ఒకటి స్టెయిన్లెస్ స్టీల్, ఒకటి వచ్చేటప్పటికి అల్యూమినియం. ఇక్కడ నేను అల్యూమినియం చెప్పిన ప్రైజెస్ ఇవి. ఒకవేళ మీరు స్టెయిన్లెస్ స్టీల్ కి వెళ్ళారు అన్నట్లయితే కనుక సుమారుగా 70,000 రూపాయల దాకా పెట్టాల్సి ఉంటుంది. కొంచెం ప్రీమియం డిజైన్, అలాగే కొంచెం వెయిట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ ఐఫోన్ 14 సిరీస్ ఉన్నాయి చూసారా, స్టెయిన్లెస్ స్టీల్. సో ఆ మెటీరియల్ తోనే వాటిని కూడా డిజైన్ చేస్తారు. నన్ను అడిగితే స్టెయిన్లెస్ స్టీల్ కి వెళ్ళిపోవడం కన్నా గానీ మీరు ఆ వాచ్ అల్ట్రా 2 టైటానియం మెటీరియల్ కి వెళ్ళిపోవడం నేను కరెక్ట్ అని అంటాను. ఎందుకంటే దానికి దీనికి మీకు పెద్దగా డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు. ఇది వచ్చేటప్పటికి మీకు సుమారుగా 72,000-73,000 రూపాయలకు వస్తే అది వచ్చేటప్పటికే 90,000 రూపాయల దాకా రావడం జరుగుతుంది. ఇంకో 12,000 రూపాయలు వేసుకొని హై అండ్, అది కూడా రగ్గడ్ స్మార్ట్ వాచ్ కి వెళ్ళిపోవడం బెటర్ అని నా అభిప్రాయం. ఈవెన్ దీంట్లో మనకు వచ్చేటప్పటికి IP68 వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది. అండర్ వాటర్ అప్ టు 50 మీటర్స్ దాకా మీకు 30 మినిట్స్ అయితే ఇది సస్టైన్ అవ్వగలదు. ఇక ఫిజికల్ ఓవర్ విషయానికి వచ్చారంటే లెఫ్ట్ సైడ్ మీకు డిజిటల్ క్రౌన్ ఉంటుంది అండ్ యాక్షన్ బటన్ ఉంటుంది. ఈవెన్ మనకు ఐఫోన్ 15 Pro Max లో ఈ యాక్షన్ బటన్ నే అక్కడికి తీసుకెళ్లారు. లాంగ్ సైడ్ విత్ ఒక మైక్రోఫోన్. అండ్ లెఫ్ట్ సైడ్ మీరు చూసారు అన్నట్లయితే కనుక స్పీకర్ గ్రిల్ రావడం జరుగుతుంది. ఈ స్పీకర్ గ్రిల్ లోనే మీకు కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ప్రీవియస్ వాచ్ సిరీస్ 5 లో 2గా వస్తే ఇందులో సింగిల్ గా రావడం జరుగుతుంది. ఇక బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికే మీకు కంప్లీట్లీ
సెన్సార్స్ అంతే. ఇక దీనిలో వన్ ఆఫ్ ద మేజర్ ఇంప్రూవ్మెంట్ అంటే ఏంటి అంటే ఏకంగా ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ స్మార్ట్ వాచెస్ అన్నిట్లో ఈవెన్ సిరీస్ 8 దాకా కూడా మనకి జస్ట్ 1000 నిట్స్ ఆఫ్ బ్రైట్నెస్ తీసుకొస్తే ఈసారి 2000 నిట్స్ ఆఫ్ బ్రైట్నెస్ తీసుకొచ్చారు. బ్రైటర్ సన్ లైట్ లో కూడా మీకు ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా ప్రాపర్ గా మీరు వాచ్ యొక్క డిస్ప్లే అయితే అబ్జర్వ్ చేయడంతో పాటు ఒకవేళ మీరు లో లైట్ కండిషన్ లో ఫర్ ఎగ్జాంపుల్ థియేటర్ కావచ్చు లేదన్నట్లయితే నైట్ టైమ్స్ కావచ్చు ఇది 1 నిట్ దాకా కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది. అంటే ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ వాచ్ సిరీస్ అల్ట్రాలో మనకు 2000 నిట్స్ ఇచ్చారు, అదే డిస్ప్లే నిట్స్ ని ఇందులో అడాప్ట్ చేసుకున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం మనకి వాచ్ అల్ట్రా జనరేషన్ 2 లో వచ్చేటప్పటికి 3000 నిట్స్ దాకా తీసుకొని వెళ్ళడం జరిగింది, విచ్ ఇస్ కూల్. ఈవెన్ ఇది వచ్చేటప్పటికి మీకు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇక వన్ ఆఫ్ ద మేజర్ ఇంప్రూవ్మెంట్ సిరీస్ 9 లో ఏందంటే సిరీస్ 9 S9 చిప్ సెట్, దీన్ని SIP అని అంటాం, సిస్టమ్ ఆన్ చిప్ అని అంటాము. సో బేసిక్ గా దీంట్లో అడ్వాన్స్డ్ న్యూరో ప్రాసెసింగ్ ఇంజిన్ ని కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దీంతో పాటు ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ S8 చిప్ కన్నా గానీ ఆల్మోస్ట్ 60% మరింత బెటర్ గా అండ్ దీంతో పాటుగా 4 కోర్ న్యూరో ఇంజిన్ ఏదైతే ఉందో ఈసారి మన హ్యాండ్ యొక్క జెస్టర్స్ ఉంటాయి చూసారా, వీటి ద్వారా కూడా మనం ఈ వాచ్ ని అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. యాజ్ ఆఫ్ నౌ ఈ ఫీచర్ అయితే ఇప్పుడు సెప్టెంబర్ లో అవైలబుల్ లేదు, అక్టోబర్ లో తీసుకొస్తానంటున్నారు ఒక అప్డేట్ లో పుష్ చేసి. సో దీనివల్ల బేసిక్ గా మీకు ఉపయోగం ఏంటంటే జస్ట్ ఒకవేళ మీరు కనుక ఫోన్ కాల్ వస్తే డబుల్ ట్యాప్ చేస్తే చాలా ఆటోమేటిక్ గా కాల్ ఆన్సర్ చేయడం, అలాగే డబుల్ ట్యాప్ చేయగానే ఆటోమేటిక్ గా కాల్ కట్ చేయడం, ఈవెన్ సిరీని అవేక్ చేయడం, అలాగే డైరెక్షన్స్ అడగటం, ఏదైనా వర్కౌట్ ని స్టార్ట్ చేయడం లేదా మ్యూజిక్ ని ప్లే పాస్, సో ఇలా మరిన్ని ఫీచర్స్ ఏవైతే ఈవెన్ హ్యాండ్ యొక్క జెస్టర్స్ తో మనకి ఇది వర్క్ చేయడం జరుగుతుంది. అండ్ ప్రాపర్ గా వర్క్ అవ్వడం కోసం ఇందులో ఉన్నటువంటి 4 కోర్ న్యూరో ఇంజిన్ ఏదైతే ఉందో మనకి ప్రాపర్ గా సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. దీన్ని పక్కకు పెట్టారంటే ఈసారి దీంట్లో మనకి స్టోరేజ్ మెమరీ కూడా 64 GB తీసుకొచ్చారు, వేరే ప్రీవియస్ జనరేషన్ అన్నిటిలో కూడా మనకి 32 GB. అఫ్ కోర్స్ దీంట్లో 64 GB ఉన్నా కానీ పెద్ద మ్యాటర్ ఏం కాదు, ఎందుకంటే వాచ్ లో మనం యాప్స్ వాడేది కూడా చాలా తక్కువగా ఉంటుంది. బట్ సేఫర్ సైడ్ గా వీళ్ళు OS ఫ్యూచర్ వచ్చేటువంటి అప్డేట్స్ ని దృష్టిలో పెట్టుకొని దీంట్లో కూడా మనకి 64 GB ఆఫ్ స్టోరేజ్ ని మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక సెన్సార్స్ విషయానికి వచ్చారంటే దీంట్లో మనకి బ్లడ్ ఆక్సిజనోమీటర్ సెన్సార్ ఉంటుంది. యాజ్ యూజువల్ అన్ని సెన్సార్స్ ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ వాచెస్ లో ఏవైతే మనం చూసామో సేమ్ అవి ఉంటాయి, మరింత ఎక్యూరెన్సీగా మనకి వర్క్ చేయడం జరుగుతుంది. ఈవెన్ దీంట్లో మనకు వచ్చేటప్పటికే బాడీ హీట్ టెంపరేచర్ ని అలాగే ECG చిప్ సెట్ ని అండ్ దీంతో పాటుగా మనకి ఫ్రీ ఫాల్ డిటెక్షన్, ఫర్ ఎగ్జాంపుల్ పెద్దలు ఉంటారు పొరపాటున ఎప్పుడన్నా ఈవెన్ మనం ఎప్పుడన్నా పొరపాటున కింద పడ్డా గానీ ఆటోమేటిక్ గా మనకి ఆర్ యూ సేఫ్ బానే ఉన్నావా అని చెప్పి అడుగుతుంది. ఒక 3 సెకండ్స్ 5 సెకండ్స్ టైం తీసుకుంటుంది. ఒకవేళ ఆ లోపల మనం వాచ్ గనక రిప్లై ఇవ్వలేదు అన్నట్లయితే గనక ఎమర్జెన్సీ SOS నెంబర్స్ కి అలాగే మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఒక మెసేజ్ పంపించడం జరుగుతుంది, విచ్ ఈస్ యూస్ఫుల్ ఫీచర్ ఇన్ నవ్ డేస్. ముఖ్యంగా పెద్దలు ఉన్నారు అన్నట్లయితే కనుక వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడడం జరుగుతుంది. ఈవెన్ ఇందులో మనకు వచ్చేటప్పటికే క్రాష్ డిటెక్షన్ టెక్నాలజీ, లైక్ యాపిల్ లో ఎప్పుడన్నా యాక్సిడెంట్ అయింది అన్నట్లయితే కనుక ఏ విధంగా క్రాష్ డిటెక్షన్ అయ్యి ఆటోమేటిక్ అవతల వాళ్ళకి మెసేజ్ పంపించడం జరుగుతుందో సేమ్ థింగ్ మనకి ఇందులో కూడా రావడం జరుగుతుంది. ఇవే కాదు, రెగ్యులర్ గా డే టు డే లైఫ్ లో మీరు చేసేటువంటి టాస్క్స్ అన్నిటిలో లేదా మీ వర్కౌట్స్ అన్నిటిలో కూడా ఇది ఆటోమేటిక్ గా రికగ్నైజ్ చేయడంతో పాటు క్యాలరీస్ ఇవన్నీ ఇప్పటిదాకా ఉన్నటువంటి స్మార్ట్ వాచెస్ అన్నిటిలో కూడా మోస్ట్ ఎక్యూరెన్సీగా ఇది క్యాలిక్యులేట్ అయితే చేయగలదు ఒకవేళ మీరు హెల్త్ ఎంతూజియాస్ట్ అయినట్లయితే. ఇవే కాదు, దీంట్లో మనకు వచ్చేటప్పటికే సెకండ్ జనరేషన్ అల్ట్రా వైడ్ బ్యాండ్ చిప్ అయితే యూజ్ చేయడం జరిగింది. బేసిక్ గా దీని వల్ల మనకు ఉపయోగం ఏంటి అంటే మన మొబైల్ ఫోన్ ఎక్కడన్నా పెట్టి మర్చిపోయినా లేదా ఎక్కడన్నా లాస్ట్ అయినా కానీ ఆల్మోస్ట్ ఎక్యూరెన్సీ పొజిషన్ తోటి మన మొబైల్ ఫోన్ ని ట్రాక్ చేయొచ్చు. ఈవెన్ మీ హోమ్ లో కూడా, అంటే ఎక్కడో పోయిందని ట్రాక్ చేయడం కాదు, మీ ఇంట్లో ఏదన్నా కార్నర్ లో పడున్నటువంటిది ఉంటుంది చూసారా, సో అలాంటి సందర్భాల్లో కూడా మీకు ఇది ప్రాపర్ గా గైడ్ చేయగలదు ఎక్కడుంది ఏంటి అనేది. ఇది కూడా కూల్ థింగ్. ఇక దీని బ్యాటరీ బ్యాకప్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కంపెనీ క్లెయిమ్ చేయడం మాత్రం 18 అవర్స్ ఆఫ్ ద బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుందని అంటున్నారు. సో మోస్ట్లీ ఇవి మీకు త్వరగా అయితే బ్యాటరీస్ కూడా ఖరాబ్ అవ్వవు. ప్రీవియస్లీ నాకు వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 2 days బ్యాటరీ బ్యాకప్ వచ్చేది, ఇప్పుడు స్టిల్ ఇది 2 days బ్యాటరీ బ్యాకప్ వస్తుంది, ఎందుకంటే ఇది 3rd డే నేను దీన్ని యూజ్ చేయడం. అండ్ ఆరామ్సే మీకు 2 days బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. అఫ్ కోర్స్ ఇది వచ్చేటప్పటికి మనకి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. 5 years బ్యాక్ ఆఫ్ వాచ్ స్టిల్ ఇప్పటికి బ్యాటరీ గుడ్ కండిషన్, బ్యాటరీ హెల్త్ వచ్చేటప్పటికి 79% గా మన ముందు తీసుకొచ్చారు. ఇప్పుడు నాకు ఇది 1 day వస్తుంది. సో ఆరామ్సే మీకు 3 to 4 years బ్యాటరీ బ్యాకప్ ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఈవెన్ ఈసారి మనకి వాచ్ కేబుల్ కూడా బ్రీడెడ్ కేబుల్ ని తీసుకొచ్చారు, ఎందుకంటే 15 సిరీస్ లో మనం బ్రీడెడ్ కేబుల్ చూస్తున్నాం కాబట్టి టైప్ సి టు టైప్ సి, బట్ దీంట్లో వచ్చేటప్పటికే టైప్ సి టు మ్యాక్స్ సేఫ్ కేబుల్ నే మన ముందు తీసుకొని రావడం జరిగింది. ఇక దీనిలో వైర్లెస్ ఫీచర్స్ విషయానికి వచ్చారు అంటే ఎస్, ఇది యాపిల్ వాచ్ తో మీకు సింక్ అయ్యి డైరెక్ట్ గా ఫోన్ కాల్స్ ఇందులో లిఫ్ట్ చేసి మాట్లాడుకోవచ్చు. బట్ ఫోన్ అనేది బ్లూటూత్ తో దీనికి కనెక్ట్ అయి ఉండాలి. ఒకవేళ లేదు నేను బ్లూటూత్ కాదు ఓన్లీ ఫోన్ ఒక్కటే బయటికి తీసుకెళ్ళినా కానీ నేను కాల్స్ మాట్లాడుకోవాలనుకుంటే ఇక్కడ మీరు GPS అంటే సెల్యులార్ విత్ GPS అయితే తీసుకోవాలి. ఇది జస్ట్ GPS మాత్రమే, వేరే అక్కడ అదనంగా మరొక 10,000 రూపాయలు మీరు పే చేయాల్సి ఉంటుంది. బట్ డజంట్ మేక్ సెన్స్. అండ్ ఇక దీని అవైలబుల్ కలర్స్ విషయానికి వచ్చారంటే టోటల్ 5 డిఫరెంట్ కలర్స్ లో మీకు దొరకడం జరుగుతుంది. అల్యూమినియం లో ముఖ్యంగా నేను చెప్తుంది. సో దీంట్లో ఇక్కడ మీరు చూస్తుంది ఏదైతే ఉందో మిడ్ నైట్, అలాగే స్టార్ నైట్ అని చెప్పి మరొక బ్లాక్ కూడా రావడం జరుగుతుంది, కొంచెం గ్రేష్ కలర్ అనుకోవచ్చు. దీంతో పాటు పింక్ అలాగే ప్రొడక్ట్ రెడ్ కూడా మనకు రావడం జరుగుతుంది, ఈవెన్ సిల్వర్ కలర్ కూడా.
ఇక ఫైనల్ గా నా కంక్లూజన్, అసలు ఎవరికి స్మార్ట్ వాచ్? ఒకవేళ మీరు కొత్తగా వాచ్ కొనుక్కోవాలనుకుంటున్నారు, అది కూడా యాపిల్ ఈకో సిస్టమ్ కి వెళ్ళాలనుకుంటున్నారు అన్నట్లయితే, మళ్ళీ మీకు ఇది కొనుక్కున్న తర్వాత ఇది ఆండ్రాయిడ్ వర్క్ చేస్తుంది అంటే వర్క్ చేయదు. వర్క్ చేసినా కానీ అంత ఎక్యురెన్సీ అయితే ఉండదు. సో నేనైతే రికమెండ్ చేయను. బట్ ఒకవేళ మీరు ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ యాపిల్ వాచెస్ లైక్ సిరీస్ 3 అంతకంటే బిలో వాడుతున్నారు అన్నట్లయితే, ఎందుకంటే సిరీస్ 4 నుంచి ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఫీచర్స్ మనకి సేమ్ గానే రావడం జరుగుతుంది. బట్ ఇది కొంచెం ఫాస్ట్ ఉంటుంది, ఇది కొంచెం స్లో ఉంటుంది. ఎనీవే మనం యాప్స్ ఇట్లాంటివి వాడాం కాబట్టి జనరల్ గా టైం చూసుకోవడం, అలాగే హెల్త్ ట్రాకింగ్ పర్పస్, అలాగే హార్ట్ బీట్ సెన్సార్స్ ఇలాంటివి, అలాగే ఈకో సిస్టమ్ తో మాట్లాడుకుంటున్నారు అన్నట్లయితే కనుక మీకు బెనిఫిట్ ఉంటుంది అంతే, అంతకు మించి అయితే ఏముండదు. ఒకవేళ మీరు సిరీస్ వాచ్ 3 తర్వాత ఏదైనా వాడుతున్నారంటే అప్గ్రేడ్ అవ్వకండి, లేదా డైరెక్ట్ గా మీరు వాచ్ అల్ట్రాకి అప్గ్రేడ్ అవ్వండి, అది మోర్ సెన్స్. బట్ ప్రైస్ వచ్చేటప్పటికి దీనికి డబుల్ ఉంటుంది, అది కూడా మీరు అయితే దృష్టిలో పెట్టుకోండి. ఒకవేళ లేదు సరికొత్తగా నేను యాపిల్ వాచ్ కొంటున్నానన్నా అన్నట్లయితే కనుక డెఫినెట్లీ మిగతా ఏం పర్చేజ్ చేయకుండా స్ట్రైట్ ఫార్వర్డ్ దీనిలోకి వెళ్ళిపోండి. యాజ్ ఆఫ్ నో దీనికంటే లోయర్ వేరియంట్ ఎస్సీ కూడా ఉంటుంది. సో అది బేసిక్ ఫీచర్స్ ఉంటాయి అంతే. ఇది వచ్చేటప్పటికి మనకు కొంచెం మిడ్ ఫీచర్స్, అలాగే అల్ట్రా వచ్చేటప్పటికి దీనికన్నా బ్రైట్నెస్ నిట్స్ ఎక్కువగా, రగ్గడ్ టైటానియం మెటీరియల్ తో పాటు ముఖ్యంగా ఎవరైతే స్విమ్మింగ్ ఎక్కువగా చేస్తుంటారో లేదా అండర్ వాటర్ ఎక్కువగా సబ్మెరైన్స్ లో వీళ్ళు స్కూబా డైవర్స్ ఉంటారు సార్, అలాంటి వాళ్ళకి అది పెద్దగా ఉపయోగపడుతుందేమో కానీ ఇదైతే పెద్దగా మీకు ఉపయోగం అయితే ఏముండదు. సో ఇది ఫ్రెండ్స్ వాచ్ సిరీస్ 9 కి సంబంధించినటువంటి నా డీటెయిల్డ్ ఇన్ డెప్త్ రివ్యూ అయితే. ఈ ప్రొడక్ట్ సంబంధించిన ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, సాధ్యమైనంత వరకు వాటిని కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.